సంఘంలో జులకల గ్రామంలో ఒక ఉన్నతమైన పరిచర్య చేస్తున్న దైవ సేవకులు, నాకంటే చాలా పెద్దవారు, మరి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకు అలాగే తమ్ములకు వందనాలు. పాస్టర్ అమ్మకు, సంఘ విశ్వాసులకు అలాగే సంఘ పెద్దలందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ చాలా గొప్పదండి. గత 2 రోజులుగా మీరు మమ్మల్ని ఆదరిస్తున్న విధానమును బట్టి ఆదరిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. నాదొక చిన్న మనవి, మీరు అంత దూరం ఉండేదానికన్నా ఇట్లొచ్చి కూర్చుంటే బాగుంటుందని నా ఆలోచన. అంటే బాక్స్ మీకు అక్కడ ఉంది, ఇక్కడ వచ్చి కూర్చునండి. గ్రీన్ మ్యాట్లో, ఆ బ్లూ మ్యాట్లో రావాలి. ఇంక జరగాలి. నాకు చూపుకు అందట్లేదు. బ్లాక్లో కూర్చోకూడదు మీరు. ఇది ఫుల్ అయిన తర్వాత ఆలోచన చేద్దాం. రాలేరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. ఈరోజు 2వ రోజు నందికొట్కూరులో 11, 12, 13 తేదీల్లో సువార్త సభలు మా దైవజనులు సంసోన్న గారు మేమందరం కలిసి నందికొట్కూరులో ఉంటున్నాం. అలాగే పోయిన వారంలో శని, ఆదివారం మనకు సమీపాన ఉన్నటువంటి తుమ్మిళ్ళ గ్రామంలో 2 రోజులు సువార్త కూడికలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. మరలా మన ప్రాంతంలో మంగళ, బుధ ఈ 2 రోజుల్లో మరి దేవుడు ఏర్పాటు చేయుటకు అడిగిన వెంటనే కాదనకుండా స్పందించి సహకరించిన సేవకులకు, సంఘ పెద్దలకు మరొకసారి ప్రభు పేరట యేసు రమ్మనొచ్చినాడు మినిస్ట్రీస్ హోరేబ్ టెంపుల్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు దీవించునుగాక. ఆ సంతోష కీర్తనల పాటల పుస్తకం మా మినిస్ట్రీలో సుమారు 180 పాటలకు 184 పాటలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. అందులో నేను కొన్ని పాటలు రాశాను. ఒక 2 పాటలు మా ఆత్మీయ తండ్రి గారు పాడారు. నేను ఒక 3 పాటలు పాడాను. యూట్యూబ్లో ఆల్రెడీ మీకు చెప్పాను. పాస్టర్ డానియల్ హోరేబ్ అని కొట్టినా వస్తుంది, లేదంటే పాస్టర్ డానియల్ కర్నూలు అని సెర్చ్ చేసినా కానీ మీకు యూట్యూబ్లో అందుబాటులో పాటలు ఉంటాయి. మా కొరకు, మా మినిస్ట్రీ కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, మీకు వాక్యము తెలియదని కాదు, కానీ వాక్యము తెలుసు. సేవకులు ఉన్నారు. విరామము లేకుండా ప్రతిరోజు మీకు ఉదయకాలము, సాయంకాలము ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నాయని నేను విన్నాను, తెలుసు. నాకు కూడా మంచి ఆత్మీయులు, గొప్ప దైవజనులు మీకు సంఘ కాపరిగా దొరుకుట మంచి ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? కొంతమంది అనుకుంటారు, అసలు చప్పట్లు పెట్టమని ఎందుకు కొట్టాలి, కొట్టాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటుంటారు. కానీ ఒక మాట, పొదుపు లక్ష్యం గ్రూప్లో ఒకవేళ ఆడోళ్ళు కూడా కూర్చున్నారనుకోండి, ఆ టీం లీడర్ మాట్లాడేటప్పుడు వచ్చే సంవత్సరానికి మనకు ఇంత వడ్డీ తగ్గుతుంది, ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి అని ఆ లీడర్ కనుక చెప్పేసరికల్లా మీరేం చేస్తారు? పలకరే. మీ ఊర్లో పొదుపు అవి లేవా? ఉన్నాయా? కొట్టరా? ఒక ఎమ్మెల్యే మన ఊరికి వచ్చి నేను రోడ్లు వేపిస్తా, లైట్లు వేపిస్తాను, నన్ను గెలిపిస్తే అంటే మీరేం చేస్తారు? గెలిపించక మునిపే ఏం చేస్తారు? గెలిచిన తర్వాత ఏదైనా ఒకటి ఓపెనింగ్కో, శంకుస్థాపనకో, భూమి పూజకో వాళ్ళు వస్తారుగా అధికారులు. వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతారు నాయకులు, నేను పలానా పని చేపిస్తాను, బోర్లు వేపిస్తాను, గుంతలు తిప్పిస్తాను, కాలువలు చేపిస్తాను అని ఆ బహిరంగ సభలో మాట్లాడినప్పుడు మీరందరూ ఏం చేస్తారు చెప్పరే?
ఎందుకు కొట్టాలా అంటే ఆయన చేస్తాడో చేయడో. వాగ్దానాలు అయితే చేస్తారు, చాలామంది చేస్తాడో చేయడో, కానీ ఆయన చెప్పినటువంటి మాటల కొరకే, ఆమె చెప్పిన మాటల కొరకే నీవు పెట్టమని కొడుతున్నావే. మరి బలమైన యేసయ్య మాటలు వినబడినప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిస్తే తప్పేంటని నా ఆలోచన. అవునంటారా కాదంటారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్పండి బిగ్గరగా, మరోసారి చెప్పండి. గమనించాలి, అలాంటి దేవుని ఆరాధిస్తున్నాము గనుక నేను పెంతుకోస్తు అనుభవంలో మేము పెరిగాము కనుక కొంచెం చప్పట్లు, స్తుతి, స్తోత్రాలు, హల్లెలూయా. మరి సారు కూడా మంచి పెంతుకోస్తు అనుభవం ఉన్నట్లు నాకు కనబడుతుంది. ఆర్షేమా కానీ అంటే ఆత్మ సంబంధంగా సార్ కనబడుతున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. అంటే ఏ అనుభవమైనా కానీ చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి హల్లెలూయా స్తుతి స్తోత్రాలు అందరికీ హక్కు. అది ఒక్క డినామినేషన్కనే కాదు. హల్లెలూయా అన్న మాటకు దేవానికి స్తోత్రం అంటే మనము ప్రభువుని స్తుతిస్తున్నామని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు కనబడుతుంది. కనుక దేవుని స్తుతించుట మంచిది. దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నేను యెహోవాను స్తుతించేదను అని మాట్లాడుతున్నాడు. కనుక మనము స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ప్రభు నాతో రాయించినటువంటి పాటలలో ఒక పాట పాడుచు మహాగణుడైన యేసయ్య నామాన్ని స్తుతించి గణపరుదాం. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో అనే పాట పాడుకుందాం. ఎందుకంటే యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులో శాశ్వతమైన ఆనందం ఉంది. ఎందుకంటే పౌలు గారు అంటారు, ఆనందించండి అని చెప్తాడు. ఆ మాటను అంతటితో వదిలేక మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అంటాడు. క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి, ఆస్వాదించాలి, ప్రభుని మహిమపరచాలి. కనుక నాతో పాటు కలిసి ఈ పాట పాడుచు మహాగణుడైన యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. చెప్పడవచ్చు. నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు, ఆరాధ్య దైవమై నిలిచినావు. అందరం లేచినబడదాం, లేచినబడండి. ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు, ఆరాధ్య దైవమై నిలిచినావు. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో. ఆనందమే నా యేసులో. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఉంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు కొదువ చేసే దేవుడు ఎంత మాత్రమును కాడు. ఆయన కొదువ చేయక సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు.
కనుక చెప్పటవచ్చు దేవుని ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువా చేయవు. నిన్నాశ్రయించిన వారికి ఏ మేలు కొదువా చేయవు. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, ఆదుకొనిన నా ప్రాణ ప్రియుడా. ఆశ్రయ దుర్గము నా యేసయ్యా, ఆదుకొనిన నా ప్రాణ ప్రియుడా. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమేనా యేసులో, ఆనందమేనా యేసులో. చెప్పవచ్చు మహాగణుడైన యేసుని స్తుతిద్దాం. దావీదంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని. దావీదు మహాభక్తుడు అంటున్నాడు. కనుక ఆయన సముఖమునందు ఆరాధించేవారిగా మనం ఉండాలి. నీ ప్రసన్నతను చూచుట కొరకు నీ ఆలయములో వేచి ఉండేదా. నీ ప్రసన్నతను చూచుట కొరకు నీ ఆలయములో వేచి ఉండేదా. ఆశ్రయుడా నీ ముఖము చూచుచు ఆనందించదని సన్నిధిలో. ఆశ్రయుడా నీ ముఖము చూచుచు ఆనందించదని సన్నిధిలో. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమేనా యేసులో, ఆనందమేనా యేసులో. చెప్పవచ్చు దేవుని మహిమపరుద్దాం. ఆశ్రయ దుర్గమైన యేసుని స్తుతిద్దాం. సంతోషముతో ఆనందముతో ప్రభుని స్తుతిద్దాం. చెప్పవచ్చు దేవుని ఆరాధించాలి. నీ మార్గములో నేను నడచి మహోన్నతుడా నీ రాజ్యములో చేరి. మార్గములో నేను నడచి మహోన్నతుడా నీ రాజ్యములో చేరి. అద్వితీయుడా నీ పాదములెదుట ఆరాధించి స్తుతింతును. అద్వితీయుడా నీ పాదములెదుట ఆరాధించి స్తుతింతును. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమేనా యేసులో, ఆనందమేనా యేసులో. ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు, ఆరాధ్య దైవమై నిలిచినావు.
ఆశ్రయ దుర్గమై ఆదుకున్నావు, ఆరాధ్య దైవమై నిలిచినావు. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో, ఆనందమే నా యేసులో. ఆశ్రయం నా క్రీస్తులో, ఆనందమే నా యేసులో, ఆనందమే నా యేసులో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్నాశ్రయించిన వారికి మేలు కొదువా చేయవు. మహామహిమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నిలబడిన నీ సేవకుని బట్టి వాని మట్టి వానయ్యా, దుమ్ముకు దూలి వంటి వాని మీ సిలువ చాటు మరుగు చేసుకునండి. నీ ప్రజలకు, కూడి వచ్చిన వారికి నాకు ఏ వర్తమానము కావాలో అయ్యా ఆ మాటల చేత మీరు మాట్లాడించి బలపరిచి మహిమను పొందుమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి పలకరించుకోండి. నేను వాక్యం వింటున్నా, మీరు కూడా వాక్యం వినండి అని. కలిపారా చేతులు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంక చెప్పినావు కదా, నిన్ను చెప్పినావు కదా, పాడిన పాట ఎందుకు పాడతామంటారా? చాలా సంతోషం అండి. ఈరోజు మరి రెండవ రోజు, ఆఖరి రోజు. మేము మీ మధ్యలో ఇంకా ఒక గంట లేక ఒక గంటన్నర మాత్రమే మీ మధ్యలో ఉంటాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆ దినములు చూస్తుంటే చాలా చెడ్డవిగా ఉన్నాయి. రోజులు ఎలాంటి రోజుకి ఎలాంటి పరిస్థితి ప్రభావాల్ని మనము చూస్తామో, రాబోయే దినాల్లో సువార్త ఏ విధంగా మనకు అందుతుందో, సువార్తను ప్రకటించే వాళ్ళు రానున్న రోజుల్లో కరువైపోతారేమో. ఇంత బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి, ఇంత పబ్లిక్గా ఇంత సౌండ్లు పెట్టి ప్రార్థనలు చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనుమతులు కరువైపోతాయేమోనని ఒక భయం అయితే గుండెల్లో ఉంది. ఎందుకంటే ప్రభు బిడ్లారా, ఆ భయము దేని కొరకంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలలో, కుటుంబాలలో, అన్యజనులలో, ఇంకా ఆయా ప్రాంతాల్లో సువార్త అందని గ్రామాలు ఎన్నో. కానీ దేవుని వాక్యము సర్వలోకమంతా కూడా విస్తరించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసయ్య తన శిష్యులకు ప్రగాఢముగా, బలముగా, ఎంతో ఖచ్చితంగా బోధించాడు. అంటే ప్రభు యొక్క రాకడ సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, లేకపోతే లోకమంతటే కావచ్చేమో, సువార్త అనేది కరువైపోవచ్చేమో. నా వైపు చూడాలి, బాగా అబ్జర్వ్ చేయాలి, నా మాటలు గమనించాలి. సువార్త కరువైపోతుందేమో. అందుకని నా ఆలోచన ఏంటంటే, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, సువార్త వినబడుతున్నప్పుడు, సేవకులు వాక్యము చెప్తున్నప్పుడు మీరు పెద్ద మనసు, పెద్ద చెవులు చేసుకొని దేవుని వాక్యము విన్నప్పుడు రక్షణ పొందుతారు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు మనల్ని మనము కాపాడుకోవాలి. అర్థమవుతుందా? నిన్ను నీవే, నీ కుటుంబాన్ని నీవే, నీ పిల్లల్ని నీవే కాపాడుకోవాలి. ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఎవరు కాపాడుకోలేరు. నీ భర్త నువ్వు కాపాడుకోలేవు, నీ పిల్లలు నువ్వు కాపాడుకోలేవు, నిన్ను నీవే కాపాడుకోలేవు. అర్థమవుతుందా? మొన్న గత 4 సంవత్సరాల క్రిందట కరోనా ఒకసారి 1-2 సంవత్సరాలు అలా కదిలించి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో మన ప్రాంతము నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి,
ఏదో ఒక ప్రాంతానికి, హైదరాబాద్కే కావచ్చు, ఇటు గుంటూరుకే కావచ్చు, వలస వెళ్ళిన వాళ్ళు తిరిగి రావచ్చారా? వారు రావడానికి మార్గం మధ్యలో ఎన్ని షరతులు పెట్టారు గమనించాలి. కరోనా వచ్చినప్పుడు ఎవరి యొక్క ఇళ్లలో వాళ్ళే, కరోనా వచ్చిందా ఎవరి గదిలో వాళ్ళే, అవతల కనీసము కడుపున పుట్టిన పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి భయము. ఇక్కడే గార్లపాడు, తూర్పు గార్లపాడులో పౌలు అని ఒక ఆయన ఉంటాడు, కీబోర్డు కూడా వాయిస్తాడు సంఘంలో. ఆయన ఏదో కొన్ని పరిస్థితులు బాగాలేక ఒక కర్నూలులో సెటిల్ అయి ఒక 5 సంవత్సరాలుగా ఏదో కట్టెలు కొడుతూ పని చేసుకుంటూ ఉన్నాడు. మాకు కొంచెం దూర బంధువు అవుతాడు, తూర్పు గార్లపాడులో ఉంటాడు ఆయన. అయితే కర్నూలుకి వచ్చి కర్నూలు సెటిల్ అయి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఆయన. కానీ కరోనా టైంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కరోనా మించిపోయి కళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యి కళ్ళు చూస్తే దయ్యము కళ్ళలా ఉన్నాయనవి. భయం వేసింది. ఫోన్ చేశాడు, తమ్ముడు నాకు అన్న వరుస అవుతాడు, క్షమించాలి బాబాయ్ వరుస అవుతాడు, నాన్న నేను బాబాయ్ని మాట్లాడుతున్నా, ఇదిగో హాస్పిటల్లో ఉన్నాను, పలానా వార్డులో ఉన్నాను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయి నాన్న అన్నాడు. కరోనా కళ్ళకు వచ్చి తలకెక్కిందంట. ఆ జబ్బు తలకెక్కిందంట, కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పటికే ఒకరిని ఒకరు కలుపుకోకూడదు, మాట్లాడుకోకూడదు, చేతులు కలపకూడదు, దూరంగా ఉండాలి, ఎన్నో షరతులు. అయినను ప్రార్థన చేసుకున్నాను 2 సార్లు. ఒకసారి ఫోన్ చేశాడు, నేను పోదామనుకున్నాను, రానిస్తారా రానివ్వరా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మరలా నాకేమన్నా ఇబ్బంది అవుతుందా, చిన్న పిల్లలు, నా పిల్లలు కూడా 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఓ చిన్న మగ పిల్లలు, మా పాస్టర్ కూడా ఈరోజు వచ్చింది, చిన్న పిల్లలు, మరలా ఏమన్నా పరిస్థితి ప్రభావాలు తేడా వస్తాయా అని సైలెంట్గా ఉన్నా. మా పాస్టర్ కూడా చెప్పలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అవసరం లేదు అంటదేమో అని అనుకున్నాను, చెప్పలేదు. చెప్పకుండా ఏదో కూరగాయలు తీసుకురమ్మని చెప్తే నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి అలా మనసుగా ఉండలేదండి. ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఒక్కసారి వచ్చిపోయినాయన, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయనా, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతానేమో, ఒక్కసారి వచ్చిపోయినాయనా అని బ్రతిమాలుకుంటున్నాడు. కొడుకు కానీ కోడలు కానీ దగ్గరికి, భార్య తప్పదు కాబట్టి పక్కనే ఉంది, కొడుకు కోడలు దగ్గరికి రాలేదు, నాన్న కనీసం నీవైనా వచ్చి ప్రార్థన చేసిపోనానా అని బ్రతిమాలుకుంటున్నాడు. 2-3 సార్లు ఫోన్ చేశాడు. సరే అని చెప్పేసి మనసులో, ప్రభువా ఏది ఏమైనా కానీ నీ నామ మహిమ కొరకు నాయనా నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అప్పటికే ఆయన ఊపిరి పీల్చుకోలేక ఆక్సిజన్ మీద ఉన్నాడు, భయంకరంగా ఆక్సిజన్ మీద ఉన్నాడు. ఆయన చూసి ఆయాసపడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, శృతి మించింది. నేను అనుకున్నాను, ఇంకా ఈ ఆత్మకు ప్రభువుకు అప్పగించడమే మేలేమో అనుకొని చిన్న ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతే బ్రతికించండి, లేదంటే నీ దాసుని సన్నిధికి చేర్చుకోండి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చాను. నేను ప్రార్థన చేసి వచ్చిన 1 గంటకే ఆయన చనిపోయాడు. అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అలాంటి సమయాల్లో నిన్ను నీవు కాపాడుకొనుట ఉత్తమమైన పని. అందుకని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. నాన్న ఇది కొంచెం సౌండ్ మైకు తగ్గి, మానిటర్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామా. కాపాడుకొనుము. ఎందుకు? నీ మనస్సును బహు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. దినములు చెడ్డవి, సమయము పోతే తిరిగి రాదు గనుక సమయం ఉన్నప్పుడే నీవు ఏం చేయాలంట?
సద్వినియోగము చేసుకోవాలి. అందుకని అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకై ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. మనము కాపాడుకొనవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అసలు మనం ఏమి కాపాడుకోవాలి? మన హృదయములో నుండి ఏవి తొలగిపోకూడదు? మన జీవిత కాలం అంతా కూడా మర్చిపోకుండా మన హృదయంలో భద్రపరుచుకోవాల్సినవి ఏంటివి అంటే అవి దేవుని యొక్క వాక్యమే. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సేవకునిగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీ మనస్సును కాపాడుకో. నువ్వు కాపాడుకోవాల్సినవి ఏవి? ఎందుకు నువ్వు కాపాడబడాలి? కాపాడబడకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కాపాడబడకపోతే నీ జీవితము ఏమవుతుంది? కొన్ని సంగతులు నేను మీతో పంచుకొని ముగిస్తాను. నా వైపు చూడాలి. దేవుని వాక్యములో నుండి చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మొదటిగా మనము హృదయమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఏం కాపాడుకోవాలి? సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారిగా. సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును, కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏది కాపాడుకోవాలి? పలకరే చెప్పు. ఏంటిది కాపాడుకోవాలి? అక్కడ మనసు ఒకటి, హృదయం రెండు ఒకటే. కానీ కాపాడుకునాల్సినవి హృదయము. ఎందుకు కాపాడబడాలంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమే కాపాడబడాలి. ఎందుకు హృదయం కాపాడబడాలంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది అన్నాడు. హృదయము మోసమా లేదా? అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకు మోసకరమైనది నీ హృదయము అంటే, మానవుడు ఎలాంటి నైజం అంటే పూట పూటకు ఊసర వెళ్ళి గద రంగులు మార్చినట్లు మానవుడు ఇప్పుడున్న మాట మరొక గంటకు ఉండగలుగుతుందా? మరుసటి రోజు ఉండదు. ఆపదలో అక్కర్లో ఒకవేళ స్నేహితుల కాటుకో బంధువుల కాటుకో పోయినాం, వాళ్ళు ఇవ్వడానికి ఇంటి యజమానుడు ప్రయత్నం చేశాడు. మన పరిస్థితిని బట్టి ఒక 10,000 రూపాయలు అప్పివ్వండి, నేను దవాఖానా వెళ్ళాలి, చూపించుకొచ్చుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, నా పరిస్థితి బాగలేదు అని అడిగాడు అనుకోండి, ఇవ్వాలనే ఉంటుంది మనసులో, ఇద్దాం. కానీ ఇంట్లో ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత ఒక గంటకు లేకపోతే మధ్యాహ్నమో సాయంకాలమో నేను బయట ఉన్నాను, వచ్చినాక నేను ఇస్తానులే అని మాట కూడా ఇచ్చింటాడు. అవునా కదా? ఇంతలో ఎక్కడికి ఇంటికి వచ్చేసరికల్లా ఈ అయ్యగారు బీరువ కాటికి పోయేసరికల్లా, ఏమి యాటికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు? అదే మా చిన్నమ్మ కొడుకు అదే ఉన్నాడు కదా, మా చిన్నాన్న కొడుకు ఉన్నాడు కదా, ప్రాణం బాగాలేదంట, వాడి హాస్పిటల్కి వెళ్తాడంట, ఒక 10,000 అడిగాడు. ఆహా, ఇచ్చేయి, ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేసేయి, ఇచ్చేయి, ఇట్లా ఇచ్చే కదా ఇంట్లో ఏం మిగలకుండా చేస్తున్నది అని ఆమె కొట్లాడేసరికల్లా ఈయనేమవుతాడు? సరే 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 కొంచెం ఆ కోబడకాకు, అట్ట ఇచ్చే అందరికీ పెట్టి నీ వాళ్ళకి దోచి ఏం పెట్టిందో అని తెలియదు. కానీ అట్ట పెట్టే ఏమైపోయాను నేను, నా బతికిట తెల్లారింది, నా జీవితానికి నా ముఖానికి ఏనాడైనా ఏదైనా ఒక వస్తువు కొన్నావా అని ఒంటి నిండగా ఉంటుంది అప్పటికే వస్తువు. ఇంకా ఏం కావాలా? ఏమైనా కొన్నావా? కడాలు కావాలంటే కడాలు చేయించా, పట్టీలు కావాలంటే పట్టీలు చేయించా, ఇంకా గజ్జల కడాలని రకరకాల కడాలని నువ్వు అడిగిన అన్నీ నీకు చేపించి పెట్టినా ఇంకా ఏం కావాలనే నీకు అంటే, నేను ఏదైనా అడిగితే 1,000 రూపాయలు ఇవ్వవు కానీ ఈపో ఈమె ఇంకా పలమడమే ఒక రోజుల్లో ఉంటుంది. ఇంకా దీని ఫోన్ ఎందుకు లే అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఫోన్ చేసినా కానీ, ఒరే నేను ఇంటికి పోతారా,
అవి ఉన్నాయో లేవో మీ శ్రమ ఎవరికైనా ఇచ్చిందేమో తెలుదురా, కొంచెం ఉండరా అని చెప్తాడు అంతే. అవి అక్కడనే ఉంటాయి, ఎక్కడ పోవు, ఉంటాయి, 10,000కు మించే ఉంటాయి. ఇప్పుడు అంతలేదా ఆ భరోసా ఇవ్వలేడు కదా, ఆయనకి ఇవ్వాలని మనసు ఉంది, ఆ భరోసా ఇవ్వలేడు. కానీ ఏమైపోయిందంటే అతని హృదయము కట్టివేయబడింది. ఎవరి ద్వారా? భార్య ద్వారము హృదయాన్ని ఏం చేశాడు అంటే, మీరు మంచోళ్ళండి, కొన్ని ఊర్లో ఉంటారు, మిమ్మల్ని గురించి చెప్పట్లేదులేండి నేను. భార్య ద్వారా హృదయము కట్టివేయబడింది. కట్టివేయబడినటువంటి ఈ హృదయాన్ని బట్టి ఇది మోసకరమైనదంటారా కాదంటారా? చెప్పాలి. అట్టదండి, ఆయన హృదయంలో లేదు కదా, ఆమె చేసింది కదా అంటే దేవుని వాక్యంలో రాయబడింది, నీ మాట అవునంటే అవును, నీ మాట అవునంటే అవును, మాట ఇవ్వకూడదు. దేవుని వాక్యం అంటుంది నీ రక్త సంబంధికి నీ ముఖము తిప్పకూడదు. దేవుని వాక్యం అంటుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని. కానీ మన హృదయము అన్నింటికంటే మోసకరమైనదని ఇర్మియా వ్రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారిగా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేనే హృదయమును పరిశోధించువాడను, హృదయములో ఉన్న అంతరింద్రియములన్నిటిని కూడా పరీక్షించువాడను నేనే అంటున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారిగా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే హృదయాన్ని పరిశోధించేటువంటి పరిశోధకుడు. దేవుడు మనుషుల యొక్క పై రూపాన్ని ఎప్పుడు చూడడు, హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరి. దావీదు ఎలాంటి వాడు? గొర్రెల కాపరి. ఈ 8వ కుమారుడు యెషయికి. ఈ 8వ కుమారుడు అరణ్యములో ఉండి పొలములో ఉండి ఏం చేసేవాడు? గొర్రెలు కాస్తూ, తండ్రి గొర్రెలు కాస్తూ అరణ్యములో ఉండేవాడు. కానీ అతని దినములన్నిట కూడా దేవుని ఆరాధించుట మానలేదు, స్తుతించుట మానలేదు. గమనించాలి, సౌలు యొక్క పరిపాలన దేవునికి నచ్చలేనందువలన దేవుడు ఒక మనిషిని కోరుకున్నాడు. ప్రభు అంటాడు, నా హృదయానుసారం నేను కోరుకున్నాను అంటే నా హృదయమునకు దగ్గరగా ఉన్న వ్యక్తి. ఎవరికి దగ్గరగా? ఎవరికి దగ్గరగా? హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నేను కోరుకున్నాను. నువ్వు వెళ్ళి బెత్లెహేమునకు వెళ్ళి ఏషై ఇంటికి వెళ్ళి ఏషై కుమారులో ఒకరిని రాజుగా నీవు అభిషేకించు అని సమూయేలుతో చెప్తే, సమూయేలు అప్పటికే కొంచెము భయముతోనూ భీతితోనూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఏషై ఇంటికి వెళ్ళాడు. అయ్యగారు ఎన్నాళ్ళైందని అయ్యారు. అప్పటికే ఆయన పెద్ద, ఆయన వృద్ధాప్యంలోకి వచ్చారు. సమూయేలు గారు ప్రవక్త, దేవుని సేవకుడు. గమనించాలి, ఆయన రాగానే వచ్చిన వెంటనే వారు ఆ ఇంటి యజమానురాలు అనగా దావీదు యొక్క తండ్రి తల్లి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారిని కూర్చోబెట్టారు. ఏమైనా కాఫీ టీలు ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు కాదులేండి, నీ సంతానం ఎవరు, నీ కొడుకులు ఎవరున్నారు, పిలుచండి. ఇదిగోండి వీడి పెద్దోడండి, మంచి యుద్ధంలో లేచినబడు, వీడి పెద్దోడండి, యుద్ధంలో మంచి నేర్పరితనము కలిగినటువంటి వ్యక్తి, వీడి పెద్దోడండి, మంచోడండి అని ఒకరి తర్వాత ఒకరిని నిలబెట్టాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే, ప్రభు బిడ్డరా గమనించాలి, చివరికి ఏం జరిగిందంటే ఒకరి తర్వాత ఒకరు నిలబెడితే దేవుడు అంటున్నాడు, నేను వీరిని కోరుకోలేదు, అభిషేకం చేయవద్దు, నేను వీరిని కోరుకోలేదు, అభిషేకం చేయవద్దు, రాజుగా ప్రతిష్ఠించవద్దు, నేను కోరుకోలేదు అని దేవుడు సెలవిచ్చాడు. ఎంతమంది అయిపోయారు అప్పటికి? వరుసగా 7 మంది కొడుకులు పరిచయం చేశాడు యెషయి. చిన్నోని పరిచయం చేయలేదు. ఎంత ఉంటాడు? మహా అంటే అంత ఉంటాడు, 14 లేక 15 సంవత్సరాలు ఉండి ఉండవచ్చేమో. 14-15 సంవత్సరాలు ఉండి ఉండవచ్చేమో. నేను కోరుకోలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాట సెలవిచ్చిన తర్వాత యెషయి సైలెంట్ అయిపోయి ఏం చేయాలో అర్థము కాక ఆ పెద్ద అయిన ఉసూరుమంటూ కూర్చొని, ఏమయ్యా నీ సంతానము ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అని సమూయేలు గారు ప్రశ్నించి యెషయిని అడిగితే ఆయన అంటాడు, అయ్యా
ఇంకొకడు ఉన్నాడండి కడసారి వాడు ఎక్కడుంటాడో తెలుసా? పొలంలో గొర్రెల మధ్య వాడు ఉంటాడు. వాడిని పిలవాలంటే చాలా దూరం అండి, టైం పడుతుంది. అందుకండి ఎవరో ఒకరిని అభిషేకం చేసేయండి, పని అయిపోతుంది అనేటట్లు మాట్లాడి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ మాట మాట్లాడే సరికల్లా జరిగేటువంటి పరిణామము, జరిగేటువంటి పరిస్థితి ఏమిటంటే, సేవకుడు చెప్తున్నాడు, ఇదిగో వెళ్ళు, వాడిని పిలవనంపండి, వాడు వచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటా అని అలాగే కూర్చున్నాడు. మొత్తానికి దావీదు అన్నలు అక్కడికి గొర్రెల మంద దగ్గరికి వెళ్ళి దావీదును పిలుచుకొని వచ్చారు. దావీదును పిలుచుకొని వచ్చి, ఇదిగో అంత దూరాన ఇంకా దావీదు వస్తున్నప్పుడే దేవుడు సెలవిచ్చేటువంటి మాట, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడే, నువ్వు లేచి అతన్ని అభిషేకించు, ఇశ్రాయేలీయులకు రాజుగా ప్రతిష్ఠించు అని చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు, మనుషుల ఎత్తును చూస్తున్నావు, బలాన్ని చూస్తున్నావు, అందరూ చూస్తున్నావు. కాదు కాదు కాదు, ఇదిగో నేను హృదయమును పరిశోధించే దేవుడను. కొట్ట చప్పట్లు గట్టిగా. నేను హృదయాన్ని పరిశోధించే దేవుడను. అన్నల హృదయము దేవునికి దూరముగా ఉన్నది, దావీదు యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉన్నది కనుక దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కారణం ఏమిటంటే, దావీదు దేవుని స్తుతించుట మానలేదు. ఆయన పాడుకున్న పాటలన్నీ కూడా, యెహోవాయే నా కాపరిగా నాకేమీయు కొదువగును ఆయన పాడుకుంటూ అరణ్యంలో ఉండి దేవుని ఘనపరిచేటువంటి వ్యక్తి. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతని నీవు అభిషేకించు అని చెప్పినప్పుడు సమూయేలుకి అర్థం కాలే, ఇంత చిన్న పిల్లవాడిని దేవుడు కోరుకున్నాడా, ఇంత చిన్న పిల్లవాడిని దేవుడు కోరుకున్నాడా? కోరుకునాల్సినటువంటి అవసరం ఏమిటి? దావీదు హృదయము దేవుని సన్నిధిలో భద్రంగా కాపాడబడింది. అంటే దావీదు మరలా పాపం చేశాడు కదండి 2 సార్లు. మరి దాని పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలును లెక్కించే వారి విషయంలో, ఉరియా భార్య విషయంలో మరి తప్పు చేశాడు కదండి. దాని విషయం ఏంటి? దావీదు తప్పు చేశాడు, తప్పును కప్పిపుచ్చుకోలేదు, ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. అయ్యా, నా వివేకమును బట్టి, నాకున్నటువంటి దురాలోచన బట్టి, ఏదో సాతాను ప్రేరేపణ బట్టి ఈ దౌర్భాగ్యమైనటువంటి పనులు నేను చేశాను, కానీ ఇదిగో ప్రభువా ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, అనుకోలేదు, నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడ్డాడు. దావీదు హృదయం అందుకే దేవునికి ఇష్టమైంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దావీదు హృదయం అందుకే దేవునికి ఇష్టమైంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు అంటున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ఎంతగానో అతన్ని ప్రేమతో దేవుడు అతన్ని చూసుకున్నాడు. అందుకే దావీదు 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నమ్మకముగా పెరిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు హృదయమును దేవుడు చూశాడు. నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు, కానీ నేను అంతరంగాన్ని చూస్తున్నాను అన్నాడు. ఇక్కడ ప్రార్థనకు వచ్చిన మనందరి హృదయాలు కూడా ఆయనకు తెలుసు. ఆమేన్ చెప్పండి. మరోసారి చెప్పండి. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నీ హృదయములో ఉన్న ఆలోచనలు, నీ హృదయములో ఉన్న తలంపులు ఎలాంటివో ఆయనకు తెలుసు. పక్షవాతంతో 4 మనుషుల్ని మోసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సన్నిధిలో ఆయన దగ్గర ఆ పక్షవాతంలో మనిషిని దించితే ప్రభువు అతనిలో ఉన్న విశ్వాసమును చూడలే. ఎవరి విశ్వాసంని? పక్షవాతంతో ఉన్న వ్యక్తి విశ్వాసమును చూడలేదు ప్రభు. మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును ప్రభు చూశాడు. ఎవరి విశ్వాసం చూశాడు? చెప్పు. ఎవరి విశ్వాసం చూశాడు? మోసుకొని, వింటున్నారా? ఎవరి విశ్వాసం చూశాడు? మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును ప్రభు చూశాడు. గమనించండి, ప్రార్థనకు వస్తున్న వారి కంటే గమనించాలి. ప్రార్థనకు ఇతరులను తీసుకొని వస్తారు కదా. చర్చికి రమ్మ, సేవకులు ఉంటారు, ప్రార్థన చేస్తారు. చర్చికి వస్తే నీ జీవితం బాగుంటుంది,
మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిజం తీసుకో, నువ్వు ప్రార్థనకు రా అని కొంతమంది స్త్రీలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, సపోర్టింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. ఎందుకు? కారణం ఏమిటి? దేని కొరకు? కేవలము వారిని బలపరచడానికి, వారి విశ్వాసమును స్థిరపరచడానికి. యేసయ్య తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూశాడు. వారి విశ్వాసమును చూసి, ప్రభు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఒక మనుషుణ్ణి వ్యాధి కృంగజేస్తూ ఉంది. ఈ వ్యాధిని బట్టి, అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ వ్యాధి అతని మీదికి ప్రాప్తించిందేమో. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను బాగు చేస్తా అనే మాట మాట్లాడలేదు ప్రభు. ఫస్ట్గా పాపాన్ని క్షమించాడు. దేనికి క్షమించాడు? చెప్ప, దేనికి క్షమించాడు? ఫస్ట్గా ప్రాధాన్యత పాపాన్ని క్షమించాడు. ఆ తర్వాత పాపిని స్వస్థపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. పాపాన్ని క్షమించి పాపిని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన తర్వాత వాళ్ళలో సనుగుళ్ళు గొనుగుళ్ళు. ఏమని? పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే కదా, ఈయన ఎలా పాపాలు క్షమించగలుగుతాడు అని మాట్లాడినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇదిగో భూమి మీద మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారము ఉన్నది. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారి. వాళ్ళ మనస్సులో అనుకున్న మాటలు, హృదయంలో తలంచేటువంటి తలంపులను యేసయ్య ఎరిగి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో పాపాలు మీరు అనుకుంటున్నారు కదా, అరే నేను మనస్సులో అనుకున్నవి ఆయనకు ఎలా తెలుసు అంటే, నీ దేవుడు ఎవరు తెలుసా? అంతరంగమును ఎరిగిన దేవుడు. కొట్ట చప్పట్లో. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడు, ఆకాశమందున దేవుడు. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను. ఈ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సరే, ఇది పక్కన పెడదాం, కొంచెం ముందుకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే, ఆదికాండము 16వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ శారాయి దాసి అయిన హాగరు అరణ్య మార్గము గుండా ప్రయాణమే వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? చెప్ప ఎక్కడికి వెళ్తుంది? అరణ్య మార్గము గుండా ప్రయాణమే వెళ్తుంది. ఆమె ఎటు పోవాలో, ఏ స్థలంలో ఉండాలో, ఎవరిని కలసాలో తెలియదు. ఆమె నిండు గర్భవతి. భర్త ఇంట్లో నుంచి పంపించాడు. ఇంకా ఆ ఇంట్లో ఇంకొక ఆమె ఉంది, ఇంటి యజమానురాలు ఉంది, ఆమె పేరు శారా. ఆమె ఏం చేసిందంటే, ఆమె కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. ఈమె నిండు గర్భవతి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి గమనించాలి. ఆమె పేరు హాగర్. ఆమె అబ్రహామునకు శారా ఇంట్లో నివాసము చేస్తూ ఉంటారు. అనగా శారమ్మకు దాసిగా పనిచేసేటువంటి ఒక పని మనిషి. మంచిగా స్తోత్రం చెప్పడం. చేతులు పైకెత్తో, సరే చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభువుకే. నా వైపు చూడాలి. కారణం ఏమిటంటే, ఆమె శారాకు దాసిగా ఉన్నటువంటి ఆగర్నిచ్చి అబ్రహాముకు పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత అబ్రహాము వలన ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత నిండు గర్భవతిని ఇంట్లో నుంచి వెలివేశారు. ఆమె వెళ్తున్నటువంటి మార్గము ఆమెకు తెలియదు. గమనించాలి. దాసి అను ఒక్కసారిగా దాసిగా ఒక వ్యక్తికి, లేక ఒక స్త్రీకి దాసిగాను, ఒక పురుషునికి దాసిగాను ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ యజమానుడు ఆమెను చంపడానికైనా, ఈ యజమానురాలు ఆమెను చంపడానికైనా, కొట్టడానికైనా, తిట్టడానికైనా, ఇతరులకు అమ్మడానికైనా ఫుల్ అధికారము ఎవరికి ఉంటుంది? యజమానులకు. ఎవరికి ఉంటుంది? యజమానులకు. దాసిగా ఇక యజమానురాలు కావచ్చు, యజమానుడు కావచ్చు, వాళ్ళకు సర్వ హక్కులు ఉంటాయి. పంపించిన అడగటోళ్ళు ఎవరు లేరు. అదే గనక పుట్టింట్లో, అత్తారింట్లో గనక కాపురం చేస్తా ఇదిగో నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, నువ్వు ఇంట్లో ఉండదు, వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తే ఆమె ఎక్కడికి పోతుంది? సరాసరి ఒక పుట్టినిల్లు ఉంటుంది ఆమెకు. ఉంటుందా? ఉండదా? ఆమె ఎప్పుడైనా కానీ భర్త మీద అలిగిందనుకో, దేనికో దానికి చీర రాలేదనో, దేనికో దానికి అలిగిందనుకో, ఆమె ఎక్కడికి పోతుంది? ఒక ఆమె సినిమాకు తీసుకుపోలేదని ఆ మధ్య న్యూస్లో చూశాను.
పనికిమాలిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని 3 పిల్లలకు పెరుగన్నంలో విషము కలిపి చంపేసిందంటండి. ఎంత దౌర్భాగ్యం అండి. ఆ పిల్లలు కూడా మంచిగా బాగానే ఉన్నారు. వాళ్ళ వయసు కూడా మంచిగా 12, 14, 13 సంవత్సరాల వయసు కనబడుతుంది నాకు చూస్తుంటే. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి చూడండి. పరిస్థితి ప్రభావాలు మానవుని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాయో చూడండి. ఒక్కసారిగా ఆలోచించండి. ఆమె పెరుగన్నంలో విషం పెట్టేసిందంట. ఆమెకు 3 పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబం మీద, భార్య మీద, సంసారం మీద ధ్యాస తప్పి ప్రవర్తించింది. ఆలోచించేయండి ప్రభు బిడ్డలారా. కోరికలను చంపుకోలేక, కోరికలు తీర్చుకోవాలని పాపములో పడిపోయి అక్రమ సంబంధము కలిగి అడ్డదారులు తొక్కి ఆ కొంపకు ఈ కొంపకు చిచ్చు పెట్టి ఇతరులను చంపుతూ, ఇతరులను హింసిస్తూ, ఇతరులకు జైలు పాలు చేస్తూ ఒక ఆమంట భర్తను చంపి డ్రమ్ములో మాంసం పెట్టేసింది. ఎంత దౌర్భాగ్యం అండి. వేరే వంతో పోవడానికి ఎంత నీచాతినిత్యమైన పని చేసిందో చూడండి. అప్రమేటువంటి దేవుని బిడ్డరా గమనించాలి. ఇంకో మధ్యకాలంలో వరంగల్ దగ్గర ఒక వార్త విన్నాను. ఆ వార్త ఏంటంటే భార్యను చంపి చెరువులో పడేసి గమనించాలి. భర్త భార్యను చంపేసి చెరువులో పడేసి రకరకాలుగా దాని కుక్కర్లో ఉడికించి దాని మాంసం అంతా కూడా ఏట్లో పడేశాడంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనుషుల్లో దేవుని వాక్యం రాయబడింది, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది గనుక మనుషుల్లో అక్రమము విస్తరించకూడదు. ఈ దాసిలో కూడా ఎలాంటి కల్మషం లేదు, కానీ వాళ్ళకు చిన్న గొడవ వచ్చినందు వలన వారు ఎడబాటు కలిగి పంపించారు. ఆమెను ఏమీ చేయలేదు. మొత్తానికి హాగరు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుందో, ఏ స్థలమునకు వెళ్తుందో, ఎవరిని కలవడానికి వెళ్తుందో ఆమెకు తెలియదు. అందుకే ఆకాశమైనటువంటి దేవాతి దేవుడు, షారాయి దాసువైన హాగర్, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ప్రశ్న ఆకాశం నుండి ఎదురైంది. ఎక్కడి నుంచి ఎదురైంది చెప్పండి? ఎక్కడి నుంచి ఎదురైంది? ఆకాశం నుండి, షారాయి దాసువైన హాగర్, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆమెకు ఒక మాటకు సమాధానం ఇచ్చింది, రెండో మాటకు సమాధానం ఇవ్వలేదు. రెండో మాటకు ఎందుకు సమాధానం ఇవ్వలేదంటే ఆమె ఎక్కడికి పోవాలో ఆమెకు అర్థం కాలేదు. అందుకని ఆమె సమాధానం అనేది చెప్పలేకపోయింది. గమనించాలి. మొదటి మాటకైతే సమాధానం చెప్పింది, నేను నా యజమానురాలి ఇంటి యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నాను అనే మాట మాట్లాడింది. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను నిన్ను హెచ్చించేంత వరకు నువ్వు షారా దగ్గరనే ఉండు అన్నాడు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను నిన్ను హెచ్చించేంత వరకు నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను, నీ జనాంగం నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భవాసంలో వచ్చినటువంటి సంతానమును నేను అభివృద్ధి కలగ చేస్తాను గనుక నేను నిన్ను హెచ్చించేంత వరకు ఎక్కడ ఉండాలంట? స్తోత్రం చెప్పండి మంచిగా ఒకసారిగా. హల్లెలూయా, యేసుకు మహిమ కలుగునుగాక. రండి, ఆదికాండం 16వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి శ్రేష్టమైన చక్కని మాటలు మనము చదువుకుందాం. 5వ వచనం చూద్దాం ఒకసారిగా. అమ్మ రండి తల్లి, కొంచెం కిందికి రండి, అట్లాగే కిందికి రండి. 8వ వచనం. షారాయి దాసువైన హాగర్, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు ఆమె మాట్లాడుచు, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత మాట్లాడుచు, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండు. ఇక్కడ చాలుతుంది, ఇక్కడ ఆగు. అణిగిమణిగి ఉండు, నీ సంతానం ఆశీర్వదిస్తాను ప్రభు సెలవిచ్చినప్పుడు 13వ వచనంలో దేవునికి ఒక పేరు పెడుతుంది. ఏ పేరు పెడుతుంది అంటే, చూచుచున్న దేవుడవు నీవే అన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము ఆరాధించేటువంటి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే, ఆయన చూసేటువంటి దేవుడు, హృదయ అంతరంగములన్నిటి కూడా చూసేటువంటి దేవుడు. పారిపోతున్నటువంటి ఆమెను భద్రపరిచి కాపాడినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన కాపాడువాడు.
నీ హృదయాన్ని నీవు భద్రముగా కాపాడుకోవాలి. శారాయి దాసినటువంటి హాగరు ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఆమె బయటికి వెళ్ళిపోయింటే ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో కలవాలో, ఎవరితో మాట్లాడాలో, ఆమె నిండు గర్భవతి, అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని ఆలోచన కూడా లేకుండా ఆమె వెళ్ళిపోతుంది. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చివరికి దేవుడే ఆమె విషయంలో జోక్యము చేసుకున్నాడు. ఎవరు జోక్యం చేసుకున్నారు? ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యము చేసుకున్నాడు. దేవుడే ఆమెకు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఇంకా నువ్వు శారా దగ్గరనే ఉండు, అణిగి ఉండంటే తిట్టినా తిట్టించుకోవాలి, కొట్టినా కొట్టించుకోవాలి. అవునా కదా? అది అంతే కదా అర్థం వచ్చేది దానికి. ఏమొస్తుంది? అణిగి ఉండంటే మనం ఉంటామా? అనమను మా ఎత్తేటట్టుతో చూస్తా, మా మావే చూస్తా, నేను నువ్వు నా దగ్గర ఉంటావా, మీ అమ్మ దగ్గర ఉంటావా? నువ్వు ఎవరి దగ్గర ఉండడానికి? నేను వచ్చింది నీ ఒక్కరికే వండి పెడతా. ఎవరికి? నీ ఒక్కరికే వండి పెడతా. నేను వండి పెట్టను, నేను మీ అమ్మకు మీ నాయనకు అని అంటే అది మన పొరపాటు, తప్పది. గమనించాలి. ఎక్కడ నీవు ఉన్నావు, ఏం చేస్తున్నావు? నీకంటూ ఒక సమయము వచ్చేంత వరకు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మా ఊరిలో ఓ సహోదరుడు ఉన్నాడు. ఆ తమ్మునికి 5 మంది ఆడపిల్లలు. 5 మంది ఆడపిల్లలు, నాకంటే చిన్నవాడు. 5 మంది ఆడపిల్లలు. అత్త కోడలు కానుపు అవుతుందంటే నొప్పులు తింటున్నా మంచము కూడా అత్త ఇవ్వలేదంట. ఎంత కఠినాత్మురాలో చూడండి. ఎవరు కొంతమంది ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అమ్మా కొంతకాలం ఓర్చుకో, నీకు పిల్లలు ఉన్నారు, కొంతకాలం ఓర్చుకో అని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళందరూ చెప్తా ఉంటే ఆమె మొత్తానికి ఆమె కూడా అవతల పుట్టింటుండి ఎలాంటి ఆదరణ లేదు. అన్ననో చిన్న పెద్దనో ఉంటే ఎవడ్రా నువ్వు అనేది, నా బిడ్డనేటంటే వాడు రారని సంగతి చూస్తా, కోర్టుకేస్తా, స్టేషన్కి వెళ్దాం అని పంచదలడానికి ఎవరు లేరు. ఆమె ఏం చేయాలి, వేరే దిక్కు లేదు, అలాగే కాపురం చేసుకుంది. అంటే ఎంత దయనీయంగా ఉంది చూడండి. భర్త చెప్తాడు, మా అమ్మ ఎంతో కఠినాత్మురాలు పాస్టర్ గారు, నా భార్య కానుపు అవుతా ఉంటే మంచం కూడా ఇవ్వలేదు, నొప్పులతో తనకలాడుతుంటే కనీసం లోపలికి వెళ్ళమ్మా, నేను మంత్రసాన్ దగ్గరికి వెళ్తాను అని నేను చెప్పినా కానీ మా అమ్మ లోపలికి వెళ్ళలేదు. బండల మీద నా భార్య పొరలాడి నేను వచ్చేసరికల్లా మంత్రసాన్ని తీసుకొచ్చేసరికల్లా కొడుకును కానిందన్నా, నా భార్య నాకు 5 మంది బిడ్డలు, కొడుకు పుట్టేసరికి నాకు సంతోషం వేసింది. నా భార్యను చూసి హృదయం తట్టుకోలేకపోయింది. నేనే క్లీన్ చేసా, అంత కూడా నేనే శుభ్రం చేశాను నా భార్యను. ఒక తల్లిలా, ఒక తండ్రిలా నేను దగ్గరుండి నా భార్యను చూసుకున్నానన్నా. అలాంటి దౌర్భాగ్యంగా మా తల్లి ప్రవర్తించిందన్నా. చెప్పన్న ఇంత ఘోరమా, ఇంత కఠినమా అని ఆ తమ్ముడు కూడా చాలా బాధపడ్డాడు. ఆమె కూడా చాలా బాధపడింది. నేను చెప్పాను, ఒకానొక సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్పాను. అదే రీతిగా 16 లక్షలు పెట్టి శ్రేష్టమైన చక్కని ఇల్లు కట్టించారు. వాళ్ళు కొట్టు చప్పట్లు. మంచి ఇల్లు కట్టించారు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా భర్త పొమ్మనేది లేదు, భార్య పొమ్మనేది లేదు. ఎవరు వాళ్ళ ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారు ఎదుగుతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే, ఒక సమయం వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? అత్త దగ్గరైనా సరే, మామ దగ్గరైనా సరే, ఏమై ఉండాలి? తగ్గింపు జీవితము కలిగి అణిగిమణిగి ఉండాలి. అణిగిమణిగి ఉన్నప్పుడు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి ఇతరులు బహుగా సంతోషిస్తారు, ఇతరులు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో ఏముందయ్యా అంటే, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరునన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని నీవు కాపాడుకో. హృదయము కాపాడుకొనకపోతే ప్రమాదములో పడతావు. ఈ హృదయము ఎంతో భయంకరమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మీ మనసు మందిరములో ఒక మనసు, మందిరము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇంకొక మనసు ఉండకూడదు. మీ మనసు ఎక్కడ ఉన్న, మందిరములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా. పాస్టర్ గారు రాత్రి ఒక మాట అన్నారు, చర్చి నుంచి
బయటి గేటు దాటేసరికల్లా ఏమో నాకెందుకులే పక్షులు వచ్చి వాక్యమును ఎత్తుకొని వెళ్ళిపోయినట్లు కాకుండా మన హృదయాలు స్థిరపరచుకోవాలని వాక్యములో అయ్యగారు కొంచెం హెచ్చరిక చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునంటారా కాదంటారా? అలాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. ఇక్కడ ఉన్నప్పుడే గంగెద్దులాగా తలకాయలు ఊపుతారు. ఈ గేటు దాటిపోయిన తర్వాత గంగెద్దు కాదు, దున్నపోతులాగా పోతుంటారు. తప్పు అనుకోవద్దండి. అంటే వాక్యము మీద, దేవుని మీద అశ్రద్ధ ఉన్నప్పుడే మనం ఏది కూడా పట్టించుకోము. వాక్యము మీద మనకు శ్రద్ధ ఉందనుకోండి, మనం శ్రద్ధగా వింటాము. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, నీ హృదయము కాపాడబడాలి, నీ హృదయము భద్రపరచబడాలి. నీ హృదయము భద్రపరచబడాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యమైన యేసుని హృదయంలో ఉండాలి. ఆ యేసుని హృదయంలో లేకపోతే ఎంత మాత్రం ప్రయోజనము లేదు. ఆయన నీ హృదయంలోనికి రావాలంటే ఓ సీస కళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఓ సీస సారాయి తాగామనుకోండి, ఆయన హృదయంలోనికి రాడు. ఒక చుట్ట, ఒక బీడి, పాన్పర, ఒక గుట్కా, సిమ్లాలు ఇవన్నీ నోటి నిండా వేసుకున్నాం అనుకోండి, ఆయన మన హృదయంలోనికి రాడు. టీవీల మీద కూర్చొని సీరియల్ చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆయన మన హృదయంలోనికి రాడు. మన హృదయంలోనికి ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మన హృదయాన్ని ప్రభు కాపాడుతాడంటే, నువ్వు మందిరములో ఉన్నా ఒకే మనసు కలిగి ఉండాలి, మందిరము బయట ఉన్నా ఒకే మనసు కలిగి ఉండాలి. ఏ స్థలములో ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే నువ్వు భయపడుతూ బ్రతకాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా భయం అనేది ఉండాలి. భయం గమనించాలి. సిలువలో దొంగ చెప్పినటువంటి మాట ఏమిటి తెలుసా? దేవునికి భయపడవా? ఎవరు? ఒక దొంగ మొదటి వారిని గద్దిస్తూ రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? ఎందుకు భయపడాలి ఆయనకు? దేహమును చంపువానికి భయపడక, దేహమును ఆత్మను రెండిటిని కలిపి అగ్నిలో వేసి కాల్చువానికి మరీ ఎక్కువగా భయపడాలంట. మరి ఆయనకు భయపడకపోతే ఇంకెవరికి భయపడతావు? ఒక పోలీసు వచ్చాడు అనుకోండి, దొంగకు భయం, ఆ దరిదాపులో కనబడు. పోలీసు వచ్చాడు అనుకో, ఇల్లు సొందరు తిరిగి వాడు ఎక్కడో ఊరి చివరి పొలాల్లో ఉంటాడు. పోలీసులు అందరూ పోయిన తర్వాత వాడు కనబడతాడు. ఎక్కడ వెంటిరా పొద్దు నుంచి కనబడలేదంటే నానబెడతా ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. అది నేను పోయినాను కానీ అక్కడికి పని ఉంటే వాడు ఏమి పని ఉండదు. ఎందుకంటే దొంగకు ముఖము నలుపు, కనబడడు వాడు. ఎందుకు? దొంగతనము చేశాడని భయం, పట్టుకుంటారేమో భయం, కొడతారేమో అని భయం. మా ఊరిలో చిన్నగున్నప్పుడు పోలీసులు అంటే భయం. అంటే నాకు కూడా భయం. అంటే మనం ఏం చేసే చిన్నపిల్లలం భయం. అమ్మో ఆడ ఉన్నారంటే అమ్మో అంత దూరాన పరిగెత్తే వాళ్ళం మేము పోలీసులు చూసి. ప్యాకెట్ ఆడుతున్నారు ఒక రోజున చెట్టు, మా ఊర్లో మాడి చెట్టు కింద కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నారు. ప్యాకెట్ ఆడుతుంటే బండి, బుల్లెట్ బండి, అది మహీంద్ర ఏదో బండి, బుల్లెట్ బండి కాదు, మహీంద్ర బండి ఏదో చిన్నగా ఉన్నప్పుడు చూసాము. డగ్ 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 అంటది బండి కూడా. అది ఆ బండి సౌండ్, రే కొడుమురు ఎస్ఐ సార్దిరా ఈ బండి అని పోలీసులు ఏం చేశారంటే, ఆ పోలీసులు ఆ బండి వేసుకొని వచ్చారికల్లా ఆ చెట్ల కింద ఉన్న ప్యాకులు పడేసి పరుగులు తీయడం మొదలుపెట్టారు. పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి రాలేదు. అక్కడ ఎవరో కంప్లైంట్ ఇస్తే విచారణ చేయడానికని అక్కడికి వచ్చారు. ఎవరికి భయము? పోలీసు కొద్దిసేపు అక్కడ నిలబడి చూస్తున్నాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు చేనులో పని చేస్తున్నాం, పత్తి గిలుతున్నాం అంటారు కదా, క్రాసింగ్లో ఉంటాయి కదా పత్తికి. చేసలేరా మీ ఊళ్ళో? లేవా? పత్తి నేను చిన్నప్పుడు చేశానులేండి. ఆ పని చేస్తున్నాం. వాళ్ళు పరుగులు తీశారు. 6 మంది ఉన్నారు. 6 మంది పరుగులు తీస్తున్నారు. అర్థం కాలేదు మాకేమో వాళ్ళు ఎందుకు ఉరుకుతున్నారు, పోలీసు వీళ్ళు ఎందుకు ఉరుకుతున్నారని కొద్దిసేపు నిలబడి చూశాడు. అర్థం కాలేదు. ఆటో పోయి చూసే డబ్బులు దొరికినాయి, పోలీస్కి ప్యాకులు దొరికినాయి. ఓహో ఇందుకు వీళ్ళ సంగతి, పోతే పోన్లు అని చెప్పేసి మొత్తం తీసుకుని జోలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు. అంటే దొంగకు భయం. సిలువలో ఉన్నటువంటి మొదటి దొంగ భయము లేకుండా మాట్లాడుతున్నాడు, రెండవ దొంగ భయము కలిగి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడవా? మనము ఇదే శిక్షా విధిలో ఉన్నాం. ఇంతకాలము మనము మన ఇష్టం వచ్చినట్టు జీవించాము, మన ఇష్టానుసారంగా బ్రతికాము, మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాము, కానీ దేవుని భయము లేకుండా బ్రతికాం. ఇది మొదలుకొని ఇప్పుడైనా ఆఖరి క్షణంలోనైనా దేవుని యందు విశ్వాసం ఉంచి భయము కలిగి బ్రతకవా నీవు అని వారికి గద్దించాడు. గద్దించి
మాట్లాడుతున్నాడు. ప్రభువా యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఏ రాజ్యముతో? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో బాబు, అప్పుడు దాకెందుకురా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. కొట్ట చప్పట్లు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కారణం ఏమిటి? ఎందుకు పరదేశంలో ఉంటావు అంటే, ఆయన ఆ క్షణములో దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? చెప్ప, ఎవరికి భయపడ్డాడు? దేవుని మందిరం విడుస్తున్నా, దేవుని మందిరములో ఉన్నా, బయట పొలములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏ భయము కలిగి ఉండాలి నీవు? చెప్పరే ఏ భయము? ఏమ్మా, ఏం సప్ప కూర్చున్నారు ఈరోజు? ఎవరి భయం కలిగి ఉండాలి? దేవుని భయము. ఏ భయమయ్యా? దేవుని భయము నీకున్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఒక మాట చెప్పనా, అబ్రహాము దేవుని భయము కలిగి ఉన్నాడు. వంటలకు వజ్రాలు ఎత్తగలిగినంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా! అంతగా అతన్ని ఆశీర్వదించడానికి అతడు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడవా? ఈ రాత్రికాల సమయంలో నీవు దేవునికి భయపడకుండా ఉన్నావేమో. ఇంకా నా జీవితం ఉంది, నా లైఫ్ ఉంది, నేను ఇంకా బ్రతుకుతాను, తిరుగుతాను, త్రాగుతాను, ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టం అడగడానికి నీవెవరవని నీవు అనుకుంటున్నావేమో. కానీ ఒక కాలం వస్తుంది, ఒక్క రోజున అంతం వచ్చురా, అన్నింటి నిలయము చేసిపోవురా. ఒక్క రోజున అంతం వచ్చురా, అన్నిటి నిలయము చేసిపోవురా. చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకోనబోతే, చూడబోతే ఎంతో సుందరమైనది, అందుకోనబోతే అది అందనిది. లోకముపై ఆశ పడితే మోసపోతే నీకు నిత్య, మోసపోతే నీకు నిత్య. మోసపోతే ఏముంది? చెప్ప, ఏముంది? నిత్య నరకం. కాబట్టి లోకములో ఏది లేదండి, లోకములో ఏది లేదండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము తప్ప ఏది లేదండి. ప్రభు సెలవిచ్చే మాట ఏమిటంటే, మీరు పైనున్న వాటిని వెతకండి అన్నాడు. హల్లెలూయా! పర సంబంధమైన వాటిని మీరు వెతకండి, పరలోకమునే వెతకండి, పైనున్న వాటి వైపే చూడండి. నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తా, నీ వైపు నేను చూశాననుకో, నీకు అక్కరగా ఉన్నవి ఏవో నీవు అడగక మునిపే నేను ఎరిగిన దేవుడನ್ನು ప్రభు సెలవిచ్చాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, హృదయము కాపాడబడకపోతే చాలా ప్రమాదం. అందుకని హృదయాన్ని నీవు కాపాడుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ విధంగా మనము కాపాడుకోవాలి అంటే, మలినము మనల్ని అంటకుండా కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? పాపము, మలినమనగా పాపము మనకు అంటకుండగా కాపాడుకోవాలి. రండి నాతో పాటు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి, నేను త్వరగా ముగిస్తాను. కాపాడుకొలుస్తున్నవి, ఒకటి హృదయమును కాపాడుకోవాలి, రెండోది మలినము అంటకుండగా మనల్ని మనము కాపాడుకోవాలంటున్నాడు. చూడండి ఒకసారిగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, విధవరన్లను వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఎవరెవరు కాపాడుకోవాలంట? చెప్పు, ఎవరు కాపాడుకోవాలంట? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. స్తోత్రం చెప్తాం మంచిగా సరిగా. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండగా, ఇహలోక యొక్క పాపము వారికి అంటకుండగా వారిని వారే కాపాడుకోవాలి. నిన్ను నీవే కాపాడుకోవాలి. కాపాడుకొనకపోతే చాలా ప్రమాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకైతే మంచిగా చెప్పుదాం ఒకసారిగా. హల్లెలూయా.
నిన్ను నీవే కాపాడుకొనకపోతే చాలా ప్రమాదం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5 దేవుని 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎందుకు దుష్టుడు ముట్టడంటే దేవుని మూలముగా పుట్టినవాడు. స్తోత్రం చెప్దాం మంచిగా ఒకసారిగా, చేతుల పైకి చెప్దాం ఒకసారిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి మూలముగా పుట్టినవాడు? ఎవరి మూలముగా పుట్టినవాడు? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టకపోతే, దేవుని మూలముగా పుట్టేది ఎవరు? ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వ్యక్తులు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తులు. అర్థమవుతుందా? మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం. ఒక మనుషుడు ఒక మనుషుడు, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఒక మనుషుడు 2 సార్లు జన్మించాలి, ఒక్కసారి మరణించాలి. ఎన్నిసార్లు జన్మించాలి? ఎన్నిసార్లు జన్మించాలి? అయ్యా పురుషులు నా వైపు చూడాలి. ఎన్నిసార్లు జన్మించాలి? ఒక మనుషుడు 2 సార్లు జన్మించాలి, ఒక్కసారి మరణించాలి. అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఎవ్రీథింగ్. గమనించండి, మీరు ఎవరైనా సరే 2 సార్లు జన్మించాలి. ఏ విధంగా జన్మించగలుగుతారు 2 సార్లు అంటే? ఒకటి తల్లి గర్భంలో నుండి సహజమైనటువంటి జననం ఒకటి. 2వ జన్మము యేసుక్రీస్తులో మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము. నికోదేము అనబడిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మధ్యరాత్రి వేళ వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా క్రొత్తగా ఎలా జన్మించగలుగుతావు? నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం చేరుతావని ప్రభు సెలవిస్తే, నువ్వు ఒక మనుషుడు, ఒక ముసలివాడు క్రొత్తగా ఎలా తల్లి గర్భం నుండి మరలా ఎలా జన్మించగలుగుతాడు అని నికోదేము ప్రశ్నిస్తే ప్రభు చెప్పిన మాట, ఇదిగో ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. శరీర మూలముగా జన్మించబడింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించబడింది ఆత్మ. ఈ ఆత్మ దేవునిది. ఎవరిది? ఎవరిది? నీవు 2వసారి జన్మించినప్పుడు ఈ ఆత్మకు దుష్టత్వము అనగా సాతానుడు ముట్టడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2వసారి జన్మించిన తర్వాత మరలా నువ్వు సారాయి దాక్కుంటూ, కళ్ళు దాక్కుంటూ, బీడి దాక్కుంటూ, చుట్టు దాక్కుంటున్నావు అనుకో, దేవుడు పొరపాటున కూడా నిన్ను క్షమించడు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి? దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకును గనుక సాతానుడు వానిని ముట్టడు. అందుకని మనకు మాలిన్యము అంటుకోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 2. మూడోదిగా ఏమిటంటే విశ్వాసము కాపాడబడాలి. ఏది కాపాడబడాలి? చెప్పరు. ఏది కాపాడబడాలి? నేను ముగిస్తున్నా, ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తా. ఏది కాపాడబడాలి? విశ్వాసము. అమ్మ వింటున్నారా? ఏది కాపాడబడాలి? అన్నిటికంటే ముఖ్యమైనది. కొరింథీ పత్రికలో పౌలు గారు 13వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఎన్నిటి కొండలను పిండి చేయగలిగినటువంటి ప్రేమ, విశ్వాసము ఎన్ని నీలో ఉన్న ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే అని మాట్లాడాడు. అయితే నీలో విశ్వాసము లేకపోతే చాలా ప్రమాదం. అందుకని విశ్వాసము కాపాడుకోవాలి. ఏది కాపాడుకోవాలి? చెప్ప ఏది కాపాడుకోవాలి? విశ్వాసమును. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నేను త్వరగా ముగిస్తున్నాను, నాతో పాటు రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును ఏం కాపాడుకున్నాడంట? చేతుల పైకైతే మంచిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది కాపాడుకున్నాడు? అమ్మ చెప్పాలి. అయ్యా చెప్పాలి. ఏది కాపాడుకున్నాడు? విశ్వాసము. మన పితరులు
ఎక్కడి నుండి? ఆదాము లేకపోతే హేబేలు కాటు నుండి వారందరూ కూడా విశ్వాసమును కాపాడుకున్న వాళ్ళే పాత నిబంధన భక్తులందరూ కూడా. దేవుని వాక్యములో నోవాహు గురించి రాయబడింది. నోవాహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడు అంటే విశ్వాసమును బట్టి. అబ్రహాము విశ్వాసమును బట్టి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు. విశ్వాసమును బట్టి మాత్రమే దేవుడు బలమైనటువంటి పరాక్రమ కార్యాలు చేశాడు. విశ్వాసము గనక మనలో లేకపోతే అంత కూడా వ్యర్థము. అర్థమవుతుందా? దేవుడు స్వస్థపరుస్తాడన్న విశ్వాసం ఉండాలి. దేవుడు బాగు చేస్తాడన్న విశ్వాసం ఉండాలి. ఈరోజు కాకపోయినా రేపైనా నా స్థితిగతులు, నా కుటుంబాన్ని, నా పరిస్థితులన్నిటి కూడా మార్చగలిగిన శక్తి, సామర్థ్యత యేసయ్యలో ఉన్నదని నీవు నమ్మాలి. విశ్వాసము చాలా గొప్పది. నా సేవ పరిచర్యలో 2009వ సంవత్సరంలో దేవుని పిలుపుని అందుకొని నేను సేవలో దేవుని ఇంట్లో అడుగుపెట్టా. నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి దేవుని ఇంటిలో అడుగుపెట్టా 2009వ సంవత్సరంలో. సంసోన గారి దగ్గర 3 సంవత్సరాలు ఉన్నా. ఈ 3 సంవత్సరాలు కాల వ్యవధి తీరిపోయిన తర్వాత సేవకులు కర్నూలుకి ఒక 5 కిలోమీటర్ దూరంలో కొన్ని కుటుంబాలు, ఒక 3 కుటుంబాలు ఉంటే ఆ 3 కుటుంబాలను సేవకులు అప్పగించారు. అయ్యా ఇక్కడ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, విశ్వాసులు వస్తారు, ఇదిగో ఒక ఇల్లు అద్దెకి తీసాను నీకోసము, ఇక్కడ ఉండి పరిచర్య చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఈ పరిచర్య ప్రారంభ దినాలు 8 మంది, 5 మంది సేవ పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘములో విశ్వాసులుగా ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. సరే అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఒక 3 నెలలు గడిచిపోయింది. 3 నెలలు గడిచిపోయినా అదే 8 మంది, అదే 5 మందే ఉన్నారు. నాలో ఒక తీర్మానం మీదకి వచ్చా. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఒక 10 రోజులు అని చెప్పేసి నేను 10 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓన్లీ నిమ్మరసము నీళ్ళు మాత్రమే నేను తీసుకున్నానండి. గమనించాలి. 10 రోజులున్నా. కొంతమంది ఉపవాసం అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? గ్లాస్ నిండగా పాలు తాగి, 2 బన్నులు తిని, ఓ ప్లేట్ ఉప్మా తిని, 2 ఇడ్లీలు తిని ఉంటారుగా కొంతమంది 3 గంటల వరకు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆమె చెప్పింది, ఉపవాసం అంటే అలా కాదు, ఉదయం ఒక గ్లాస్ టీ తాగాలి, 2 బన్నులు తినాలి, ఆ బన్నులు తిని టీ తాగిన తర్వాత ప్రార్థన పోలి మరలా 3 గంటలకు ప్రార్థన అయిపోతాయి కదా, అప్పుడు చర్చిలో బో పెడతారుగా. పెట్టరా? చర్చిలో 3 గంటలకు బో పెడతారుగా, అప్పుడు తినాలి, 3 గంటలకు ఇడిచి పెట్టాలి. అదే ఉపవాసం అంటారు. నేను కూడా అలాగనేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, దేవుని నమ్ముకుని తెలిసింది, ఉపవాసం అంటే నీ గదిలోకి వెళ్ళి రహస్యమందు చూచుని దేవునికి ప్రార్థన చేయాలి. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడని నేను గ్రహించాను. అందుకని నేను నా గదిలో ఉండి, ఆ చిన్న గుడిసెలోనే ఉండి 10 రోజులు ప్రార్థన చేశానండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ 3 మంది, 5 మంది, 8 మందే వస్తున్నారు ప్రభువా, ఇంతేనా నువ్వు నాకు ఇచ్చింది? 2012వ సంవత్సరంలో ప్రార్థన చేసి దేవుని అడుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు కొన్ని దర్శనాలు చూపించి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నా కుమారుడా, విస్తారమైన పరిచర్య నీకు అప్పగిస్తాను అని ప్రభు దర్శనం ద్వారా హెచ్చరించాడు. ఇది హెచ్చరిక అయిపోయిన తర్వాత మరుసటి వారము దర్శనం వచ్చిపోయిన తర్వాత మరుసటి వారము 12 మంది మందిరానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళు ఏ సహవాసం వెళ్ళేవారు కాదు, విగ్రహారాధికులు. 12 మంది అంటే ఈ 8 మందితో పాటు ఇంకా 4 ఎక్స్ట్రా వచ్చారు. ఈ 4 ఎక్స్ట్రా వచ్చిన తర్వాత మరుసటి వారానికి 24 మంది. ఆ కొద్ది రోజులకు సుమారు కొన్ని నెలలు గడిచిపోయేసరికల్లా 70 మంది అయ్యారు. సంవత్సరం తిరగక మునిపే ప్రభు ఒక చిన్న ఇంట్లో అద్దెకి తీసుకుని నడిపిస్తున్నాను, అది సరిపోదని చెప్పేసి విశ్వాసులు ఊరి చివరన ఒక 3 సెంట్ల స్థలము కొని నా పేరు మీదనే రిజిస్టర్ చేసి, అయ్యా సేవకులు, అయ్యా మీరు ఇదిగో ఇక్కడ సేవ చేయండి, మందిరం కట్టుకుందామని చెప్పేసి విశ్వాసులే తలా ఇంత వేసి సుమారు
2016వ సంవత్సరంలో ఒక మంచి మందిరం కట్టారండి. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. ఇప్పుడు అక్కడికి 70 మందితో వెళ్ళామండి 2016లో. ఈరోజు 150 మందికి పైగా విశ్వాసులు కలిగి ఆయా ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి నాకు తోడుగా ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మేము అంత దూరం ట్రాన్స్పోర్ట్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వద్దులేండి అని చెప్పేస్తాను. అంటే చిన్న పరిచర్య, విశ్వాసం అనేది చాలా గొప్పగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి విశ్వాసంలోనే నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. పరిచర్యను ప్రభు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఒక్కసారి గనక ఆశీర్వదిస్తే చాలు, ఎవ్వరు దాన్ని ఆపలేరు. ఈ రోజున వీకర్ శిక్షణ కాలనీ ప్రాంతంలో ఒక మంచి మందిరం, మంచి పరిచర్య, సొంతంగా ఒక ఇల్లు ప్రభు కృపను బట్టి 22 లక్షలు పెట్టి ఒక సొంతము ఇల్లు కట్టించుకున్నాను. ప్రభు బిడ్డరా గమనించాలి. స్థలము 22 లక్షలు పెట్టి కొనుక్కున్నాను. ప్రభు కృపను బట్టి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య దేవుడు అనుగ్రహించాడు. వాహనాలు ఇచ్చాడు, పరిచర్యకు కావాల్సినటువంటి సమస్తము సమకూర్చాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఒక విశ్వాసముతోనే బయలుదేరి వెళ్తున్నాము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక విశ్వాసము. ఏ గ్రామానికి వెళ్ళినా సేవకులలో కానీ విశ్వాసులు కానీ నా వయసును చూడట్లేదు, కానీ మొత్తానికి నన్ను చూసి వారు అంగీకరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సువార్త పరిచర్యలో 2009వ సంవత్సరం నుండి, అనగా ఇంచుమించు 16 సంవత్సరాలు ఈ ప్రభు యొక్క సేవ పరిచర్యలో నేను ప్రయాణము చేస్తున్నాను. ఈ 16 సంవత్సరాల్లో నాకు ఏది కావాలో అది నా ప్రభు నాకు ఇస్తున్నాడు. నన్ను నేను కాపాడుకుంటూ నా మటుకు నేను దేవుని నమ్మకముగా ప్రభు పని చేస్తూ ముందు కొనసాగుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, విశ్వాసము కాపాడబడకపోతే చాలా ప్రమాదం. విశ్వాసము కాపాడబడకపోతే ఎంతో నష్టము కలుగుతుంది. ఎవరికి నష్టం కలుగుతుందంటే మనకే నష్టము కలుగుతుంది. ఎవరికి నష్టం కలుగుతుంది? నీ విశ్వాసం కాపాడుకోనకపోతే ఎవరికి నష్టము? ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళలో 5 బుద్ధి గలవారు, 5 అమ్మా వింటున్నారా? బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. అయితే వీళ్ళలో విశ్వాసం ఉంది, అందరికీ విశ్వాసం ఉంది. 10 మంది కూడా ప్రభువుని అంగీకరించిన వాళ్ళే, పరిశుద్ధులే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. అంటే కన్యక లెక్కలో చేర్చబడారంటే అంటే పాపము లేని పవిత్రమైనటువంటి జీవితము వారిలో ఉంది. గమనించాలి. 5 మాత్రమే సిద్ధపాటు కలిగి వారి విశ్వాసమును వారు సంపూర్ణముగా కాపాడుకున్నారు. 5 కొంచెం ఆలస్యము చేశారు. విశ్వాసములో నిర్లక్ష్యం. చర్చికి వస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్ని విషయాల్లో పంటబడినప్పుడు ధాన్యం ఇస్తున్నారు, అన్ని విషయాల్లో ముందుకొస్తున్నారు. కానీ ఎక్కడ పడిపోతున్నారు తెలుసా? చిన్న చిన్న వాటిలోనే మానవుడు తొలగిపోతున్నాడు. తొలగిపోకూడదు. విశ్వాసము కాపాడబడాలి. ప్రభు అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. కొట్ట చప్పట్లు. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండు, నేను నిన్ను కాపాడుతాను అని ప్రభు సెలవిచ్చాడు. కనుక విశ్వాసమును కాపాడుకోవాలి. తర్వాత ఐక్యత. 4వదిగా ఐక్యతను కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? బోలో యేసు మహారాజుకే. గట్టి చెప్పాలి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, యేసు మహారాజుకే. ఒక మాట. మొదటిగా హృదయము కాపాడబడాలి. 2వది మలినము అంటకుండా కాపాడుకోవాలి. 3వది విశ్వాసము కాపాడుకోవాలి. 4వది ఐక్యత అనేది కాపాడబడాలి. ఐక్యత ఏంటిది? అది ముగిస్తున్నాను నేను. ఐక్యత ఏంటిది? అది చెప్పాలి. ఏంటిది అది? ఐక్యత అంటే సంఘములో ఐక్యత ఉండాలి. సంఘములో ఏముండాలి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. గమనించాలి. సంఘములో కూడా ఐక్యత లేకపోతే నష్టము కలుగుతుంది. ఎవరికి నష్టం కలుగుతుంది తెలుసా? దేవుని సన్నిధిలో దేవునికి, సంఘానికి నష్టం కలుగుతుంది. ఇప్పుడు మీరు 10 మంది వస్తున్నారు. ఈ 10 మందిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి.
చిన్న చిన్న లోపాలు ఉంటాయి, సర్దుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఎప్పుడు కూడా పాస్టరు ఆయననే పొగుడుతున్నాడు, పాస్టరు ఆమెనే పొగుడుతున్నాడు, పాస్టరమ్మ కూడా ఆమె ఇంటనే ఎక్కువ పోతుంది, వాళ్ళ ఇంటికి ఎక్కువ పోతుంది, పాస్టరు వాళ్ళ ఇంటికానే ఎక్కువ ఉంటున్నాడు, వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. మనల్ని మధ్య పట్టించుకోవట్లేదులే, మనం పట్టించుకోవట్లేదులే ఈ మధ్య మనల్ని. పాస్టర్కు ఈ మధ్య కళ్ళు ఎవరినో తెలుసా, ఒక భయంకరంగా మాట్లాడతారు. కొన్ని గ్రామాలకు వెళ్తాం కదా, అంటే నువ్వు సేవకు వెళ్ళడానికి నువ్వు ఎవరు, అసలుకి నీకు ఎంత అర్హత ఉంది? సేవకుడు కుటుంబాన్ని, తనకున్న సుఖ సంతోషాలని, తనకున్నటువంటి ఆశల్ని, కోరికల్ని అన్నిటినీ చంపుకొని 5 మంది రాని, 10 మంది రాని, 100 మంది రాని, 1000 మంది రాని వారికి కాపరిగా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, నాకు ఇచ్చిన విశ్వాసం, నన్ను నేను కాపాడుకోవాలి, నాకు ఇచ్చినటువంటి పరిచర్యను కాపాడుకోవాలి అని సేవకుడు విశ్వాసుల్ని ఎంతగా ఉన్నా ఐక్యపరచడానికే ఆలోచన చేస్తాడు, కానీ విడగొట్టడానికి ఆలోచన చేయడు. ఇప్పుడు సంఘములో ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు కలిసి ఉంటే బలం ఉంటుందా? ఒక ఏళ్ళు పోతే 4 ఏళ్ళకు బలం ఉంటుందా? చెప్పాలమ్మా. లేవా? మీ చేతుల్లో ఉంటున్నాయి కదా, మీకు ఉన్నాయి లేవా చేతులు? అవునా కదా? ఎవరికి బలము? 5 ఏళ్ళు కలిసి ఉంటే బలము. సంఘములో కూడా ఐక్యత అనేది ఉండాలి. అందుకని ఎఫెసీ సంఘానికి పౌలు గారు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఎఫెసీ సంఘానికి రాస్తూ చదవాలి, నేను ముగిస్తున్నాను ప్రభు బిడ్డలారా. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును పౌలు గారు బ్రతిమాలుకుంటున్నారంట. ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. సంఘములో ఏముండాలి? కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ ఐక్యత, సేవకులలో ఐక్యత, విశ్వాసులలో ఐక్యత, సంఘాలలో ఐక్యత వచ్చినప్పుడే దేవుని మహిమ నిలబడుతుంది. ఐక్యత లేకపోతే దేవుని మహిమ నిలబడదు. నా సేవ గొప్ప, నీ సేవ గొప్ప, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పదాన్ని, నేను ఎక్కువగా ప్రార్థన చేస్తా, నేను ఎక్కువగా ప్రార్థన పాటలు పాడుతా, నేను ఎక్కువగా పరిచర్య చేస్తా. దేవుడు కొలతలు ఉంటాయి, వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం అనేది ఇస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. గనుక నిన్ను నీవు కాపాడుకోవడానికి సంఘములో ఐక్యత అనేది చాలా అవసరం. గమనించాలి. పగడాల ప్రవీణ్ గారు దాక్షణంగా సేవకుని చంపినప్పుడు నేను చంపారని 100కి 100 చెప్తా. నేను 100కి 100 చెప్తా. ఒక వ్యక్తి ఒక బండి మీద యాక్సిడెంట్ అయితే బాడీ ఒక చోట, ఇంకా బండి ఒక చోట ఉంటుంది. కానీ బాడీ మీద బండి ఉండంగా, అంటే ప్రపంచంలో, అంటే నా వయసు 39 సంవత్సరాలు ఇప్పుడు నా వయసు, అంటే నాకు ఊహ వచ్చిన నుండి ఎప్పుడు కూడా ఇలాంటి యాక్సిడెంట్లు చూడలేదు. మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాను. మా చర్చి ముందు మొన్న శనివారం రోజు ప్రార్థనకి వెళ్దామని కారు దుడుచుకుంటుంటే ఒకడు ఫుల్గా తాగాడు. కారు బ్రేకు అంత దూరాన, ఆ టర్నింగ్ ఉంది కదా, అంత దూరాన కొడితే ఆ బండి తిరిగి పల్టీలు 2 పల్టీలు కొట్టి మా చర్చికి సమీపాన, అంటే కారుకు దగ్గరగా ఆ బండి పడింది. నాకు భయమై నేను కొంచెం సైడ్కి వచ్చా, అది ఎక్కడ పడుతుందో అని చెప్పేసి భయం వేసింది. మనుషులందరూ కూడా ఆ కారులో కుప్పగూలిపోయినారు. ఎవరికైతే ఏం కాలేదు, కానీ అలాగే కొలబన్నారు. చిన్నగా డోర్ తీసి పైకి రండని వారు పైకి తీసాం. నేను కొంచెం దారిలో ఉన్న వాళ్ళు వస్తే పైకి తీసాం వారిను. ఒకవేళ ప్రాణహాని, అంటే కళ్ళు మీను కానక ప్రవర్తించాడు కనుక ప్రమాదం జరిగింది, అది తర్వాత సంగతి. గమనించాలి. అంటే ఒక బండి యాక్సిడెంట్ అయితే, బైక్ యాక్సిడెంట్ అయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో
కొంచెమైనా అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ బాడీ మీదనే పెట్టావంటే దీన్ని చంపినావా లేకపోతే యాక్సిడెంట్ అంటారా? అమ్మ చెప్పాలి తల్లి. అంటే మీరు అంటూ కొంచెం చదువుకోలేదు, జ్ఞానం లేకపోయి ఉండవచ్చేమో, ఆలోచన కొంచెమైనా ఉంటుందిగా. ఖచ్చితంగా ఇది మర్డరే. సేవకుని చంపారు. ఈ సేవకుని చంపినప్పుడు ఐక్యత అనేది ఆ రోజు కనబడిందండి. సేవకులందరూ రోడ్డు మీదకి వచ్చారు. సేవకులందరూ హాస్పిటల్ చుట్టూ ఉన్నారు. సేవకులందరూ మాట్లాడుతున్నారు, ఎలా చంపావు, ఎలా చంపారు, ఎలా చంపారు. ఇది యాక్సిడెంట్ కాదు, గమనించాలి. ఆయనను దాన్ని ఫైల్ క్లోజ్ చేశారు, బయటకు రానివ్వట్లేదు. దేవుడే జోక్యం చేసుకోవాలి. ఆయనకి 2 బిడ్డలు, కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక ఉన్నతంగానే ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబ ఆదరణ కొరకుడక దేవుని సేవకులుగా, విశ్వాసులుగా మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. మన సహోదరులు అజయ్ బాబు కూడక పోలీసులు అరెస్ట్ చేశారు. మన సహోదరుడు కూడక కాపాడబడినట్లు చేతి సంఖ్యలు అన్నాడు పేతురు. చెరసల్లో ఉన్నప్పుడు చేతి సంఖ్యలు ఎలాగైతే తెగిపోయి సేవకుడు సురక్షితంగా బయటకు వచ్చాడో, నా దేవుడు కూడక అలాగే తన దూతను పంపి సేవకును బయటకు తీసుకొని వచ్చునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని మీద అజయ్ బాబు సేవకుని కొరకు కూడా ప్రార్థన చేయండి. కలవరపడకండి. దేవుడే మన పక్షాన కార్యం చేస్తాడు. గనుక ఈ దినాల్లో నిన్ను నీవే కాపాడుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఆత్మీయంగా ఎదగండి, బలపరచబడండి. నా దేవుని యొక్క కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘానికి ఉండునుగాక. దేవుని సన్నిధి మీ సంతానమునకు, మీ వ్యాపారమునకు, మీ పంటలకు, మీ ఉద్యోగాలకు, మీ కూలి పనులకు ఉండునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి మీకు మా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి విన్న వాక్యమంతా కూడా నీ